ఈ 2024కి ఈ బాపట్ల నియోజకవర్గంలో మీ ఓటు ఎవరికి? తెలుగుదేశానికి. తెలుగుదేశంలో అసలు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో తెలుసా? ఎవరు? అప్పుడు నరేంద్ర వర్మ గారు. ఎందుకు తెలుగుదేశమే మీకు కావాలి? మా తెలుగుదేశం మాకు బాగా చేస్తున్నాడు. బాగా అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదా? చేయలేదని అంట ఎట్లా అంట ఆయన చేసాడు. ఓకే, మరి అయితే తెలుగుదేశం ఏం చేశారు గతంలో మీకు? ఇప్పుడు మాకు చేసాడు, బాగా చేసాడు. బాగానంటే ఏం చేశారు? మాకు అవి వ్యవసాయం పనులు కానీ డబ్బులు వేయటం కానీ అని మాకు బాగా చేసాడు. బాగానే చేశారు. ఇంకేమేం చేశారు చంద్రబాబు? చేసింది అయ్యే. అయ్యే. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు తెలుసా? మాకేం మన గెలిచిన కానీ ఆయన ఇచ్చాడు, ఇవ్వలేదు అంటలేదు కానీ ఆయన ఇచ్చాడు, ఇద్దరు ఇచ్చారు. అంటే ఇప్పుడు మీకు ఈ 2014, 19లో 24లో ఎవరికి ఓటేస్తారో అయితే తెలీదా? అది తెలుగుదేశానికి వేసాం. ఇప్పుడు ఎవరికి వేస్తారు? తెలుగుదేశానికి వేస్తాం. మరి నరేంద్ర వర్మ గారు కోన రఘుపతి గారి మీద వైసీపీలో ఇక్కడ గెలవగలరా? మా చెప్ప అది మా తెలవదు, అది నాకు తెలవదు. మరి మీ ఒక్క ఓటుతో మాకు తెలవదండి అమ్మా. మీ ఒక్క ఓటుతోనే ఆయన గెలవచ్చేమో, ఒక్క ఓటుతోనే ఓడొచ్చేమో. మీ ఓటు ఎవరికి దాన్ని బట్టి కూడా ఉంటుంది కదా, గెలవచ్చా? అదే అది కూడా చెప్పలేదు. అంటే మీకు నరేంద్ర వర్మ గారు గెలుస్తారని అయితే నమ్మకం లేదు? అది లేదని అంటాం కాదు, మాకు చెప్పలేము. చెప్పలేం కదా, మీ నమ్మకం గురించి మా అడుగుతున్నా. నమ్మకం అంటే నువ్వు ఒక్కొక్కటి గెలుతాడు ఆయన. ఖచ్చితంగా మీ ఒక్క ఓటు యాడ్ అయితేనే కదా గెలుస్తారు. మీ ఒక్క ఓటు తగ్గితే ఓడిపోవచ్చు కదా. అంటే వేయించండి, అదే అడుగుతున్నాను. వేయించండి. అట్ట కదమ్మా, 10 ఓట్లు కదా 100, అదే వేయించండి. ఏమదిలే అదే నరేంద్ర గారు మామ గెలుస్తారు 100%.